ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, రాబోవు కాలమందు నీకు మేలు కలుగును. దెర్ ఇస్ హోప్ ఇన్ యువర్ ఫ్యూచర్. యెర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిలి విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఆయన కనుదృష్టి నీ మీదుంచి నీ మేలు నిమిత్తం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీ భవిష్యత్తును గురించి ఆయన నీ కొరకు సిద్ధపరిచిన మేలులు విస్తారముగా ఉన్నాయని నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఈ వాక్యం యెర్మీయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు జనులకు చెప్పబడింది. వారు నిరాశలో ఉన్నప్పుడు, బబులోను చెరలో బంధించబడి ఉన్నప్పుడు, వాళ్ళ హృదయాలలో ప్రశ్నలు, భయం, ఇంకా మనకు ఇంకేమైనా భవిష్యత్తు అసలు ఉన్నదా అన్న సందేహం. అలాంటి నేపథ్యంలో దేవుడు స్పష్టంగా వాళ్లతో మాట్లాడుతున్నాడు. రాబోవు కాలమందు నీకు మేలు కలుగును. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మన జీవన ప్రయాణంలో కూడా ఇలాంటి పరిస్థితులు చాలా మనం ఎదుర్కొంటాం. కొన్ని కష్టాలు మనల్ని వెంటాడుతూ వేధిస్తూ ఉన్నప్పుడు, కొన్ని ఆరోగ్య సమస్యలు లేదా ఆర్థికమైనటువంటి పరిస్థితులు నిన్ను కృంగదీస్తూ, బలహీనపరుస్తూ, నేను విడువక నిన్ను వేధిస్తూ ఉన్న నేపథ్యంలో చాలా అశాంతికి మనం గురవుతాం. అలాగే కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితి ఉన్నప్పుడు, నీ ప్రయాస అంతా వ్యర్థమైపోయి ఎంత నెమ్మది నువ్వు సమకూర్చాలని ఆశపడినా నీ ప్రయాస అంతా వ్యర్థమవుతూ కుటుంబంలో నిత్యము అశాంతి ఉంటున్నప్పుడు, ఆర్థికంగా నువ్వు తగ్గిపోతూ ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితులలో మనకొకసారి నిరాశ, నిస్పృహల చేత చుట్టబడి ఈ ఆలోచన వస్తుంది. అసలు నా భవిష్యత్తు ఏంటో, అసలు నాకు రేపటి దినం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచిస్తేనే భయం వేస్తుంది. నాకేమన్నా భవిష్యత్తు ఉంటుందా, అసలు నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని అనేకమైన ప్రశ్నలు, సమాధానము లేనటువంటి ప్రశ్నలు నిన్ను వేధిస్తూ ఉన్నప్పుడు చాలా నిరాశతో, నిస్పృహతో కృంగిపోతూ ఉంటాం. నీవు బలహీనపడ్డప్పుడు, నీవు కృంగిపోతూ ఉన్నప్పుడు ఇది చాలా సులువైన, అనువైన సమయం అపవాదికి. అపవాది నిన్ను ఆవరించి నీతో పదే పదే మాట చెప్తాడు. ఇంకంతే, నీకు అంతం ఇక్కడితో సరి, ఇక మేలన్నది నీ జీవితంలో లేదు, ఇక నీ బ్రతుకు తెల్లవారదు, చీకటే నీకు శరణం, ఇక దిస్ ఈజ్ ద ఎండ్ అన్న మాట పదే పదే నీకు మరి అపవాది నీ మనస్సులో చెప్తూ నిన్ను కృంగిదీస్తూ ఉంటాడు. నిన్ను లేవనివ్వకుండా బలహీనపరిచి పదే పదే నీ ఆశల మీద నీళ్లు చల్లి నిర్వీర్యము చేయటానికి ప్రయత్నం చేస్తాడు. బలహీనపడిన మనం, ఈ శోధనలో ప్రవేశించిన మనం చాలాసార్లు దేవుని నమ్మకత్వాన్నే ప్రశ్నిస్తాం. ఎందుకు దేవా నాకే ఈ కష్టాలు, ఎందుకు ప్రభువా నా ప్రార్థన ఆలకించవు, ఇలా ఎన్నెన్నో ప్రశ్నలతో దేవుని అనేక విధములైన మాటల ద్వారా ఆయనను ఆయాసపరుస్తూ ఉంటాం. మరలా మాటల చేత ఆయాసపరిచి దేని చేత మేము దేవునికి ఆయాసపరిచామని మనం అడిగేవారముగా కూడా ఉంటాం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నడిచి వచ్చిన మార్గాలలో నీ పరిస్థితులు ఏ విధముగా ఉన్నప్పటికీ, నువ్వు లేవలేని పరిస్థితుల్లో కృంగిపోయిన నేపథ్యంలో ఉన్నప్పటికీ నీ చెయ్యి పట్టి లేవనెత్తి నిన్ను నడిపించి కృపాక్షేమములు నీ వెంట ఉంచిన దేవుని ప్రేమను మనము గ్రహించలేకపోతున్నాం. అపవాది చెప్పే మాట, ఇక్కడ నీ పని అయిపోయింది, ఇంకేమి జరగదు, ఇంక మేలు లేదు అన్న మాటను నమ్మినంత సులువుగా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, రాబోవు కాలములో నీకు మేలు కలిగినన్న మాట మీద నమ్మిక ఉంచలేకపోతున్నాం. దేవుడి దినాన్ని అంటున్నాడు, నా ప్రియమైన బిడ్డ, నీవు చూస్తున్న కష్టాలు శాశ్వతం కాదు.
నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఈ వేదన, ఈ కన్నీళ్లు అవి శాశ్వతం కాదు. నీ ఆశ ధైర్యంగా ఉండాలి. నీ హృదయాన్ని కలవరపడనీకు నువ్వు ధైర్యము తెచ్చుకో. నేను మర్చిపోలేదు సుమా అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రికాలం ఉండినను ఉదయకాలమున సంతోషము కలుగునన్న మాట లేఖన భాగం ద్వారా మనకి నేర్పిస్తున్నాడు దేవుడు. సాయంకాలం ఏడుపు రావచ్చు, రాత్రంతా నిన్ను వేధిస్తూ ఉండొచ్చు, చీకటిలో నీ శక్తిని పరీక్షిస్తూ, నీ శ్రమను, నీ ఓర్పును పరీక్షిస్తూ ఉండుండొచ్చు. కానీ అందులో దాగి ఉన్న ఆశీర్వాదం ఏమనగా సంతోషము తెచ్చే ఉదయం నీ కొరకు ఎదురు చూస్తుంది. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. రాబోయే కాలము నీ కొరకు సిద్ధముగా ఉంది. సంతోషము కలిగించే భవిష్యత్తు, దీవెనలతో నింపబడే కాలం, ఆయనను ఘనపరిచి ఆయనకు సాక్షిగా నమ్మకమైనటువంటి బిడ్డగా నువ్వు నిలబడేటటువంటి ఆ సమయం నీ కొరకు ఆయన సిద్ధపరిచి ఉంచుతూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకో. రాబోయే కాలం నీ కొరకు సిద్ధంగా ఉంది. నీకు మేలు కలగటానికి దేవుడు నీ కొరకు పనిచేస్తూ నీ భవిష్యత్తుని సిద్ధపరుస్తున్నాడు. నీ సమస్యల మధ్య ఆశను కలిగి ఉండు. శ్రమలో కూడా ఆయన హస్తానికి లోబడి ఉండు. నీకు మేలు కలిగి దేవుడు ఆయనకు సాక్షిగా నిలవబెట్టుకుని అనేక మంది ఎదుట నీ ద్వారా ఆయన మహిమ పొందాలని సిద్ధపడుతూ ఉన్నాడు. ఈ నూతన దినం ఆ గొప్ప ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకునేలాగిన ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. నా జీవితంలో నీవిచ్చిన నిరీక్షణ బట్టి మీకు వందనాలు అయా. నీ వాక్యాన్ని మేము నమ్ముతూ ఉన్నాం. నా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది ప్రభా. నా జీవితం మీద నీవు పని చేస్తున్నావని నేను నమ్మి మీకు వందనాలు తెలియచేస్తున్నాను. ఈ నూతన దినాన్ని నీ ఆశీర్వాదముతో ప్రారంభిస్తున్నాను. ఆయన ప్రతి అడుగు బలపరిచి, ప్రతి ఆలోచన స్థిరపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.